హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయిన మరొక నోటిఫికేషన్ కోసం క్లియర్గా తెలుసుకుందామండి. యాక్చువల్గా ఎక్కడి నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ అండి. ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ నుంచి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి ఉండే స్పెషాలిటీ ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో కూడా పోస్టింగ్ ఉందండి. సో డెఫినెట్గా ఈ అవకాశాన్ని అందరూ యూటిలైజ్ చేసుకోండి. మనం ఎక్కడికో దూరంగా వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం లేదు. మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో కూడా పోస్టింగ్ వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. మనకు అక్కడి నుంచి కూడా వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అలానే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఫీజు ఏంటి, డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా మనం నోటిఫికేషన్లో తెలుసుకుందాం. అండ్ నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి డెఫినెట్గా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందండి. అంటే రెగ్యులర్గా గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ నుంచి దొరుకుతుంది. అండ్ అలానే మనకి వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయండి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ యూజ్ చేస్తారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఎవరైతే టెలిగ్రామ్ వాడుతున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఈ ఛానల్ నుంచి కూడా రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ వస్తాయి. ఓకే, ఇంకా ఫర్దర్గా మనం లేట్ చేయకుండా డీటెయిల్ నోటిఫికేషన్లోకి వెళ్ళి డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం. ఇదిగోండి, ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట ఇది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, రిక్రూట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ పోస్ట్ ఇన్ వేరియస్ మేజర్ పోర్ట్స్ ఇన్ ఇండియా. అంటే ఇండియాలో ఉండే మేజర్ పోర్ట్స్ నుంచి కామన్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ అనమాట ఇది. టోటల్గా రిలీజ్ అయిన వేకెన్సీ అని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్ మీద రిలీజ్ అయ్యాయి. అంటే అన్నీ కూడా మీకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. అండ్ ఇక్కడ టోటల్గా అన్ని పోర్ట్స్ నుంచి 3 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఆ కేటగిరీ పొజిషన్స్ ఏంటి అనేది కూడా చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మేజర్ పోర్ట్స్ ఏంటి అంటే ఇదిగోండి, కొచ్చిన్ పోర్టు, అలాగే దీన్ దయాల్ పోర్టు, చెన్నై పోర్టు, అలాగే న్యూ బెంగళూరు పోర్టు, అలాగే చిదంబరం పోర్టు. ఓకే, దాంతోపాటు ఇంకా మనకి ముంబై పోర్టు, అలానే మనకి విశాఖపట్నం పోర్ట్ నుంచి కూడా ఉన్నాయి. ఇదిగోండి, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ నుంచి కూడా వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కూడా మనకి పోస్టింగ్ డెఫినెట్గా ఉంటుంది. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ అండి. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ అయిందండి, జనవరి 10th. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే జనవరి 31st. ఓకే, ఈ లోపే మీరు అప్లై చేయాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే క్యాండిడేట్స్ హ్యావ్ టు సబ్మిట్ అప్లికేషన్ బై ఆన్లైన్ మోడ్ త్రూ లింక్ ప్రొవైడెడ్ ఆన్ ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ వెబ్సైట్ ఓన్లీ. అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయరు. ఓన్లీ ఆన్లైన్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ మాత్రం యాక్సెప్ట్ చేస్తారు. ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. దాని నుంచి మీరు డైరెక్ట్గా ఆ పేజ్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఇక్కడ డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అడిగాడు, నాట్ మ్యాండేటరీ అన్నాడు. అంటే ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదనమాట. ఓన్లీ మీకు ఇచ్చిన క్వాలిఫికేషన్ ఉంటే చాలు. ఇక్కడ ఇచ్చిన 3 కేటగిరీ పొజిషన్స్ ఏంటంటే అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ గ్రేడ్ 1 ఒకటి, అలాగే అసిస్టెంట్ సెక్రటరీ గ్రేడ్ 1 ఒకటి, ఇంకొకటి ఏంటంటే అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్ ఒకటి. టోటల్గా ఈ 3 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యి 3టికి కూడా డిగ్రీ అడిగాడండి. చూసారా, ఎనీ డిగ్రీ అంటే ఏ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, దీనికి కూడా ఏ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ, దీనికి కూడా ఏ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ. ఈ 3 కేటగిరీ పొజిషన్లకి మీకు ఏ డిగ్రీ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. అంటే బీఎస్సీ, బీకామ్, బీఏ, బీటెక్ ఏ డిగ్రీ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు ఈ 3 పొజిషన్లకి. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ ఆ ఎక్స్పీరియన్స్ అడిగాడు, కానీ ఇది మ్యాండేటరీ కాదండి. మీరు ఓన్లీ మీరు ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకుందాం అండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏజ్ లిమిట్ అండి. ఇక్కడ ఇచ్చిన అన్ని పొజిషన్లకి కూడా ఏజ్ అనేది 30 years బిలో ఉండాలి. అంటే 18 to 30 years మధ్యలో ఉండాలన్నమాట. 3 పొజిషన్స్కి కూడా 3 కేటగిరీ పొజిషన్స్ కూడా 18 to 30 years మధ్యలో ఉండాలి. దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, అలాగే ఓబీసీకి 3 years ఉందన్నమాట. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years ఉంది. పీడబ్ల్యూడీలో ఎస్సీ ఎస్టీ అయితే 15 years, ఓబీసీ అయితే 13 years. ఇది ఏజ్ క్రైటీరియా. అంటే 30 years వరకు ఉండొచ్చు. దాంతోపాటు ఎడిషనల్గా మీకు మీ కేటగిరీని బట్టి ఇక్కడ ఎడిషనల్గా ఇంకొక ఈ ఏజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎవరైతే రిలాక్సేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కన్సర్న్ సర్టిఫికేట్ అనేది డెఫినెట్గా ప్రొడ్యూస్ చేయాలి. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మీకు ఇండియన్ సిటిజన్షిప్ ఉండాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఎవరైతే సెలెక్ట్ అవ్వరో వాళ్ళకి బెనిఫిట్స్, శాలరీ ఏముంటుందంటే మీకు ఇచ్చే శాలరీతో పాటు ఇక్కడ ఆల్రెడీ శాలరీ మెన్షన్ చేశాడు క్లియర్గా. చూసారా, ఇక్కడ 50,000 నుంచి 1,60,000 అండి. అంటే మీకు
ఆల్మోస్ట్ ఎలా ఉంటదంటే సాలరీ 1 లాక్ వరకు పే అనేది ఉంటది. ఇగోండి ప్రీ రివైజ్డ్ 9,100 టు 15,100 అంటే ఇది ప్రీ రివైజ్డ్. రివైజ్ అయిన తర్వాత స్కేల్ ఏంటంటే 50,000 నుంచి 1,60,000 అంటే మీకు 80,000 అబోవ్ ఉంటదండి సాలరీ ఈజీగా. 1 లాక్ వరకు ఉంటది ఈజీ. దాంతో పాటు మీకు అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. ఎందుకంటే ఇది ప్యూర్‌లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీకు అడిషనల్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు ఇదిగోండి దాంతో పాటు ద పే ప్యాకేజ్ విల్ బి ఇంక్లూడ్ బేసిక్, డీఏ, ఐడీఏ అలాగే క్యాఫ్టీరియా అలవెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే హెచ్ఆర్ఏ, గ్రాట్యుటీ ఇంకా అకామిడేషన్ కూడా అలాగే మెడికల్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది ప్యూర్‌లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి. ఓకే. అండ్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటదనేది కూడా ఇచ్చాడు. ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ఉంటది. ఎగ్జామ్‌కి టోటల్‌గా 100 క్వెషన్స్, 100 మార్క్స్ ఉంటాయి. 90 మినిట్స్ టైం ఉంటదనమాట. ఓకే. ఇందులో ఏ టాపిక్స్ ఉంటాయనేది కూడా ఇచ్చాడు. టెస్ట్ ఆఫ్ రీజనింగ్, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈచ్ స్ట్రీమ్ మీకు 25 క్వెషన్స్, 25 మార్క్స్‌కి ఉంటదనమాట. ఓకే. దీంతో పాటు మీకు ఇంటర్వ్యూ కూడా ఉంటది. ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ 2 స్టేజెస్‌లో ఉంటది మీకు సెలక్షన్ అనేది. అండ్ ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే నెగెటివ్ మార్కింగ్ కూడా ఉందండి. 4 రాంగ్ ఆన్సర్‌లు రాస్తే 1 మార్క్ అనేది పోతది. 1/4 మార్క్ అనేది పోతదనమాట. ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి 1/4 మార్క్ అనేది పోతది. అండ్ క్వాలిఫైయింగ్ క్రైటీరియా కూడా ఇచ్చాడు. జనరల్ క్యాండిడేట్స్‌కి అయితే 40% అండ్ ఓబీసీ క్యాండిడేట్స్‌కి అయితే 35%, ఎస్సీ, ఎస్టీకి అయితే 30% వస్తే క్వాలిఫై అయినట్టు. ఓకే. దాని తర్వాత కట్ ఆఫ్ అనేది మాక్సిమం మార్క్స్ ఎంతైతే వచ్చిందో దానిపైన మీకు సెలక్షన్ అనేది ఉంటదనమాట. ఓకే. అండ్ ఫర్దర్‌గా సెలక్షన్ ప్రొసీజర్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదండీ. మీకు ఓవరాల్ పెర్ఫార్మన్స్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అలాగే ఇంటర్వ్యూ దీని మీద మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటదనమాట. ఓకే. అండ్ అప్లికేషన్ ఫీజ్ విషయానికొస్తే మీకు ఇక్కడ అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి ₹400 పే చేయాలి. ఓకే. ఆన్‌లైన్‌లో పే చేయాలి అంతా కూడా. అండ్ అలాగే అదర్ బ్యాక్వర్డ్ అంటే ఓబీసీ క్యాండిడేట్స్ 300 అలాగే ఎస్సీ, ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ 200 పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయితే ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే. మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ యాజ్ పర్ క్రైటీరియా ఇక్కడ ఫీజ్ అనేది ఆన్‌లైన్‌లో పే చేయాలనమాట. ఓకే. ఒకవేళ అడిషనల్ బ్యాంక్ చార్జెస్ ఏమైనా ఉంటే అవి మీరే పే చేయాలి. వాళ్ళకి సంబంధం లేదు అది. అండ్ ఇంకోటేంటే ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ అనేవి మేజర్ సిటీస్ ఆల్ ఓవర్ ఇండియాలో మేజర్ సిటీస్‌లో ఉంటది. 90% విశాఖపట్నంలో కూడా డెఫినిట్‌గా ఉంటది మనకి. ఇంకోటేంటంటే డేట్ ఆఫ్ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్‌కి 21 డేస్ బిఫోరే మీకు హాల్ టికెట్ అనేది ఇష్యూ చేస్తారనమాట. ఓకే. అండ్ ఫర్దర్‌గా ఇవన్నీ కూడా జనరల్ గైడ్‌లైన్స్ అండి. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఇంటిమేట్ చేశాను. అండ్ ఎలా అప్లై చేయాలి అంటే ఈ వెబ్‌సైట్ ఉంది కదా! www.ipa.nic.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లై చేయాలి. కెరియర్స్ అనే ఆప్షన్ ఉంటది. దాంట్లోకి వెళ్లి అప్లై చేయాలనమాట. అండ్ అప్లై చేసేటప్పుడు వాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ డెఫినిట్‌గా ఇవ్వండి. దానిపైనే మీకు అంటే ఫర్దర్‌గా ఏవైనా మీకు కమ్యూనికేషన్ జరగాలంటే దీనికి ఈ సెలక్షన్ ప్రాసెస్ సంబంధించిన కమ్యూనికేషన్ ఏం జరగాలన్నా మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌కి మాత్రమే జరుగుతుంది. సో, వాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ప్రొవైడ్ చేయండి. అండ్ ఇవన్నీ కూడా ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు ఎలా ఎళ్ళాలి, ఏంటి అనేది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేశాడు. ఎగ్జామినేషన్ అడ్మినిస్ట్రేషన్, జనరల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఎలిజిబిలిటీ అండ్ వెరిఫికేషన్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటదనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో అంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటది. ఆ టైంలో మీరు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇంకోటి ఎగ్జామినేషన్ అండ్ సెలక్షన్ ప్రొసీజర్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదండీ మీకు ఆన్‌లైన్ టెస్ట్ ఉంటది. అలాగే ఇంటర్వ్యూ ద్వారా మీకు సెలక్షన్ అనేది ఉంటది. ఇవన్నీ కూడా జనరల్ గైడ్‌లైన్సే. సర్వీస్ టర్మ్స్ ఇవన్నీ కూడా. అండ్ ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా క్లారిఫై చేస్తాను. ఈ అవకాశాన్ని డెఫినిట్‌గా యుటిలైజ్ చేసుకోండి. మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోనే పోస్టింగ్ ఉందండి. సో, డెఫినిట్‌గా ఈ అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.